ఈనాడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ప్రభుత్వాల్లో తప్పిదాలు చూస్తుంటే కొన్ని మీడియా సంస్థలు వార్తలు చూస్తుంటే ప్రజలకి చాలా బాధాకరంగా ఉంటున్నాయి. లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా ప్రజా మీడియాలు పనిచేస్తున్నాయి. కొన్ని ఛానల్స్ అలా సత్యాలు రాయటానికే ప్రతి మీడియా పనిచేయాలి. అంతేగాని ప్రజాస్వామ్య దేశంలో మీకు ఇచ్చిన చట్టం విలువ ఎక్కడికైనా వెళ్ళి మీరు మాట్లాడాల్సిన వాక్ స్వాతంత్రం గలవాళ్ళు మీ యొక్క మీడియా సంస్థకు ఉంది. అలాంటప్పుడు మీకు ఇచ్చిన బలానికి విలువని ఎలా కాపాడుకోవాలి? సత్యాలు రాయటానికే పని చేయాలా, అవసరమైతే ప్రాణాలైనా విడవాలా. అది మీడియా అంటే, దాన్ని అంటారు విలువలు అంటే మీడియా సంస్థలు కలబలం అంటే. అంతేగాని ఇవాళ మీడియా సంస్థలు కానీ ప్రజలో రాసే రాతలు కానీ మీడియా వాళ్ళు చూస్తుంటే అసహ్యం పుడుతుంది. ఏది కరెక్టా ఏది కాదా అని ప్రజలు తెలుసుకుంటానికి అయోమయంలో పడిపోతున్నాం. దీని అందరినీ తప్పిదారి పట్టించేది మీడియా సంస్థలే. బిగినర్స్లకి డబ్బుకు అలవాటైపోయి ఈ రకంగా పాల్పడుతున్నాయి. కాబట్టి పాలకుల్ని నాయకుల్ని పాడు చేసేదే మీడియా సంస్థలు, కొన్ని ఛానల్స్ అని ప్రజలకి అనుమానం కలగటమే కాదు, బాధాకరం వేస్తుంది, అసహ్యం పుడుతుంది. కాబట్టి ప్రజా మీడియాలు మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం చట్టాలని గౌరవించి సత్యాలే, ఇవాళ న్యాయశాస్త్రాలే దీన్ని పేపర్ మీడియాలని కొన్ని సాక్ష్యాలుగా తీసుకుంటున్నారంటే మీ మీద ఉన్న విలువలు, అలాంటి విలువల్ని మీరు తప్పిదారి పట్టించి ఏది నిజమో ఏది అబద్ధమో అంటే న్యాయశాస్త్రాన్ని కూడా ఒక తప్పుదారి పట్టించే ఒక పాడు చేసే ఇది మీడియా సంస్థలకు ఉంది. అలా న్యాయశాస్త్రాలని కూడా తప్పిదారి పట్టించుకోకుండా ఒక ఆలోచనలో పడేసేటట్టు చేస్తున్నాయి. కాబట్టి మీడియాలో వచ్చే మాట నిజమై ఉండాలా, సత్యాలే రాయాలా, తప్పిదం జరిగితే దాని సొల్యూషన్ కూడా ఇవ్వాలా. మళ్ళీ నెక్స్ట్ సారి ఇది ఒక తప్పిదం జరిగింది సారీ అనో ఏదోనో మళ్ళీ ఇవ్వాలా. ఇది చట్టాలు ఉన్న ప్రజా మీడియాల మీద ఉన్న నిజమైన చట్టాలు. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది వాగేయటానికి కాదు. అసలు నాయకుల్ని మీరు పనిచేయకుండా పాడు చేసేదే మీరని మేము అంటాం. ఎందుకో తెలుసా? వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు ఏ రకమైన పథకాలు పెడతారో, ఏ రకంగా నడవాలో, ఏం చెయ్యాలో, ఏమి ఇవ్వకూడదో, ఏమి చేయకూడదో రాజు కొన్న ఆలోచనల వల్ల నడుపుతాడు. అసలు మీరంతా ఒక మనిషిని పాడు చేసేదే మీరు అనుకుంటున్నాం. ఇవాళ ఏ నాయకుడైనా తప్పిదారి పడుతున్నాడంటే కారణం మీరే అవుతున్నారు అని మాకు అనుమానం. అందుకే ఏ పథకాలు ఇచ్చినా ఏ పథకాలు ఇవ్వకపోయినా రాజుకున్న ఆలోచనల వల్లే అలా వస్తారు. అంతేగాని జరగని దాన్ని జరిగినాయి అని, జరిగేదాన్ని జరగలేదని ఇట్లా అబద్ధం చేసి రాస్తే మీరంతా దానికి శిక్షార్హులు మీరే. ఇది తెలుసుకోండి మీడియా సంస్థలని. ఈ సందర్భంగా ప్రజల్లో ఒక ఓటర్గా ప్రజా హక్కులో, ప్రజాస్వామ్య దేశంలో వాక్కు స్వాతంత్రం ఉంది కాబట్టి మాట్లాడే హక్కుగా వీడియో కడుపు రగిలి పెడుతున్నాం. మీడియా సంస్థలు మారాలని, తప్పిదారి పట్టించే ప్రతి మీడియా మారాలి. న్యాయబద్ధంగా నడిచే మీడియాలతో సంపాదించే ధనం మీ పిల్లలకి మీకు శ్రేష్కరం. అంతేగాని ఇల్లీగల్గా సంపాదించే డబ్బు ఏంలైనా సరే మీ పిల్లలకి మీ కుటుంబాలకి నష్టం జరుగుద్దే కానీ లాభం చేకూర్చదు. మీరు అనుకోవచ్చు ఫెసిలిటీలో ఉండొచ్చని, కానీ ఏదో రకంగా మీకు తప్పిదం జరుగుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య దేశాన్ని బతికించండి, మీరు న్యాయబద్ధంగా ఉండండి, ప్రజలని మీ మాటల్ని నమ్మేటట్టుగా నమ్మకాన్ని తీసుకురండి అని ఈ సందర్భంగా చెప్తూ, ప్రజాస్వామ్య దేశంలో మీడియాలన్నీ న్యాయానికే పనిచేయాలని ఒక సూచనలు ఇస్తూ, మనం నమ్ముతూ ఈ రాబోయే కాలంలో మీడియా సంస్థలు న్యాయంగా పనిచేస్తాయని ఈ ఒక్క సందేశాన్ని ఇస్తూ, ఏ నాయకుల్ని కూడా స్వేచ్ఛగా పనిచేసేటట్టు మీరు ఎదగనివ్వాలే కానీ సగం పాడు చేసేది నాయకుల్ని మీ మీడియా సంస్థలేనని మాకు కలుగుతుంది. కాబట్టి ఇకనైనా మారండి, మన భారతదేశం విలువల్ని కాపాడండి.
జై హింద్, జై భారత్.